అందరికీ నమస్కారం. యశ్వి అనే విద్యార్థినితో కలిసి ఒక ఉత్తేజకరమైన ఆవిష్కరణలో మనం పాల్గొందాము. ఒకరోజు యశ్వి తన ఇంటి తోటలో ఆడుకుంటున్నప్పుడు బురదలో ఒక చిన్న మెలికలు తిరుగుతున్న పురుగును చూసింది. ఆసక్తిగా ఆమె ఆ పురుగును ఒక పెట్టెలో మెల్లగా సేకరించి పాఠశాలకు తీసుకువచ్చింది. ఆమె సహ విద్యార్థినులు దానిని చూడడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వారి ఉపాధ్యాయురాలు నవ్వుతూ ఈ విధంగా చెప్పింది, అది ఒక వానపాము, రైతు మిత్రుడు. ఇది నేలను సారవంతం చేస్తుంది మరియు మొక్కలు పెరగడానికి సహాయపడుతుంది. ఈరోజు జంతువుల ఉపయోగాలు మరియు వాటి రక్షణ గురించి తెలుసుకుందాం. అభ్యాస ఫలితాలు. ఈ శీర్షికను అధ్యయనం చేసిన తర్వాత మీరు వీటిని చేయగలరు. రైతుల మిత్రులను గుర్తించగలరు. వివిధ జంతువులు మనకు ఎలా ఉపయోగపడతాయో అర్థం చేసుకోగలరు. హాని నుండి ఈ జంతువులను రక్షించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించగలరు. కీలక పదాలు: రైతుల మిత్రులు, పురుగుల మందులు, జంతువుల పట్ల కరుణ, జంతువుల రక్షణ, బ్లూ క్రాస్. ఈ భావనా పటాన్ని చూద్దాం. టీచర్: కొన్ని చిన్న జీవులు రైతులకు సహాయపడతాయని మీకు తెలుసా? వారు చెప్పేది వినండి. వానపాము: నేను మొక్కల శిథిలాలు మరియు మట్టిని తింటాను. నా వ్యర్థాలతో నేలను సారవంతం చేస్తాను. నేను నేలను వదులు చేస్తాను. మొక్కల వేళ్లకు గాలి అందడానికి సహాయం చేస్తాను. ఇది పంట పెరుగుదలను ఎక్కువ చేస్తుంది. రైతులు తెగుళ్లను చంపడానికి మరియు పంటలను రక్షించడానికి పురుగుల మందులను ఉపయోగిస్తారు. కానీ ఈ రసాయనాలు నాలాంటి ఉపయోగకరమైన జీవులను కూడా చంపుతాయి. నేను ఒక సాలీడును. నేను నా పొత్తి కడుపులో తయారు చేసిన దారం నుండి వలలను తయారు చేస్తాను. పంటలకు చెడు చేసే హానికరమైన కీటకాలు మరియు దోమలు నా వలలలో చిక్కుకుంటాయి మరియు నేను వాటిని తింటాను. పంటలను కాపాడుతాను. కానీ పురుగుల మందుల యొక్క భారీ వినియోగం మమ్మల్ని కూడా చంపుతాయి. నేను ఒక చీమను. నేను పొలాల్లో తిరుగుతూ పంటలకు హాని కలిగించే చిన్న కీటకాలను మరియు వాటి గుడ్లను తింటాను. ఇలా చేయడం ద్వారా నేను రైతులకు పురుగుల మందుల వాడకాన్ని తగ్గించడంలో సహాయం చేస్తాను. కానీ పురుగు మందుల అధికంగా చల్లటం వల్ల అవి మమ్మల్ని కూడా చంపుతాయి. నేను ఒక పాముని.
ధాన్యాలు మరియు పొలాలను నాశనం చేసే ఎలుకలను నేను తింటూ పంటలను నేను రక్షిస్తాను. ప్రజలు నన్ను చంపుతారనే భయం ఉంటుంది, కానీ నాగుపాము లేదా కట్లపాము వంటి విషపూరితమైన పాములు కావు. పురుగుల మందులు మాకు హాని చేస్తాయి. రైతుల మిత్రులుగా మా పాత్రను పురుగుల మందులు తగ్గిస్తాయి. నేను ట్రైకోగ్రామాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాప్స్ అండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థలోని శాస్త్రవేత్తలచే సృష్టించబడిన నేను కేవలం 1 వారం మాత్రమే జీవిస్తాను మరియు పంటలను దెబ్బతీసే కీటకాల గుడ్లను నాశనం చేస్తాను. ఇది రైతులకు పురుగుల మందుల వాడకాన్ని నివారించడానికి సహాయపడుతుంది, కానీ రసాయన స్ప్రేలు నన్ను కూడా చంపగలవు. ఇతర జంతువులు ప్రజలకు ఎలా సహాయపడతాయి? జంతువులు మనకు చాలా చేస్తాయి. ఆహారం కోసం మాత్రమే కాకుండా జీవితాన్ని మెరుగుపరిచే అనేక ఇతర విషయాల కోసం మనం వాటిపై ఆధారపడతాము. ఆవులు మనకు పాలు, వెన్న, జున్ను మరియు పెరుగు ఇస్తాయి. వాటి బలంతో బండ్లను లాగుతాయి, పొలాలను దున్నుతూ రైతులకు సహాయపడతాయి. కోళ్ళు గుడ్లు పెడతాయి మరియు డబ్బు సంపాదించటానికి రైతులు వాటిని అమ్మవచ్చు. వాటి ఈకలను కొన్నిసార్లు దిండ్లు నింపడానికి ఉపయోగిస్తారు. నెమలి సహజంగా పడిపోయే నెమలి ఈకలను గిరిజన ప్రజలు సేకరించి మార్కెట్లలో విక్రయించి రంగురంగుల ఫ్యాన్లుగా తయారు చేస్తారు. ఎద్దు భారీ భారాన్ని మోయడం ద్వారా లేదా భూమిని దున్నడం ద్వారా ఎద్దులు రైతులకు సహాయపడతాయి. మరియు వాటి కొమ్ములను బటన్లుగా తయారు చేస్తారు మరియు అవి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయబడతాయి. జంతువుల అవసరాలు మరియు వాటికున్న ఇబ్బందులు. టీచర్, పిల్లలారా, రాయికి మరియు జీవికి మధ్య తేడా ఏమిటి? రాయి మనలాగే కదలగలదా లేదా పెరగగలదా? పిల్లలు, లేదు. జీవించడానికి మనకు గాలి, నీరు, ఆహారం మరియు ఆశ్రయం అవసరం. వీటితో పాటు మన శ్రేయస్సు కోసం ప్రేమ, సంరక్షణ, స్నేహం, దయ మరియు సానుభూతి కూడా అవసరం. మనలాగే జంతువులకు కూడా ఆహారం, నీరు, ఆశ్రయం మరియు ప్రేమ వంటి ప్రాథమిక అవసరాలు ఉంటాయి. ముఖ్యంగా అవి గాయపడినప్పుడు, ఆకలితో, దాహంతో ఉన్నప్పుడు, వేడి, చలి లేదా వర్షంలో బాధపడుతున్నప్పుడు మనం జంతువులను జాగ్రత్తగా చూసుకోవాలి.
జంతువులకు సహాయం చేయడంలో భాగం దయతో మరియు బాధ్యతాయుతంగా ఉండటం. కొంతమంది డబ్బు సంపాదించడానికి జంతువులతో చెడుగా ప్రవర్తిస్తారు. సర్కస్లో కోతులకు సైకిల్ తొక్కడం మరియు నృత్యం చేయడంలో శిక్షణనిస్తారు. కానీ వాటి ఆరోగ్యం మరియు ఆనందాన్ని సరిగ్గా చూసుకోరు. పాములు పట్టేవారు పాములను పట్టుకుని బుట్టల్లో ఉంచుతారు. పాములు స్వేచ్ఛగా ఉండడానికి అవకాశం ఉండదు మరియు బలవంతంగా వాటికి పాలు తాగిస్తారు. ఇది వాటిని అనారోగ్యానికి గురి చేస్తుంది. కొంతమంది రోడ్డు పక్కన జాతకాలు చెప్పించుకోవడానికి చిలుకలను ఉపయోగిస్తారు. వాటిని బోనుల్లో ఉంచి వాటికి స్వేచ్ఛ లేకుండా చేస్తారు. దంతాల కోసం ఏనుగులను చర్మం కోసం పులులను మరియు జింకలను కూడా ప్రజలు చంపుతారు. అనేక పక్షులు మరియు జంతువులను పట్టుకుంటారు, చంపుతారు లేదా తింటారు. ఇది జంతువుల పట్ల చాలా అన్యాయమైన చర్య. వాటికి కూడా స్వేచ్ఛగా మరియు సంతోషంగా జీవించే హక్కు ఉంది.